పాట. ఈ 4వ పాటని ఆవిష్కరించడానికి ఎమ్మెల్యే బాబు మోహన్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. మరి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసన్న కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ కౌన్సిలర్ ప్రసన్న కుమార్ గారిని, అలాగే రావెల్ల రోషయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. నెక్స్ట్ 4th సాంగ్ లాంచ్ ప్లీజ్. నెక్స్ట్ పిలబోయే వ్యక్తి బాబాయ్ బాలకృష్ణ గారి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించి దాని తర్వాత తాతగారి మీదున్న మక్కువతో ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ ని స్థాపించి అతనొక్కడే నుంచి మొన్నటి పటాస్ వరకు ఎన్నో మంచి చిత్రాలని నిర్మించి నటించి సక్సెస్ గా మంచి పేరు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం అండి. థియేటర్ ట్రైలర్ లాంచ్. అష్టభార్యల ముద్దుల ప్రియుడు కదా, ఎక్కడుంటాడు? ఏమిటి బావా ఇది? ఎంత బావను అయితే మాత్రం రారాజు కదా, మరి ఇంత ఇదిగా పాద నమస్కారం చేసి నీ మర్యాద ప్రకటించాలా? మగువులకే గాని మాటలకు దొరకవుగా కృష్ణ. పంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే ఎందులకే వికటహాసము? మరిది నన్న మర్యాద మరచి నా ముందు నిలిచి పరిహసిస్తావా? ఇదేనా నీ రాణివాస మర్యాద? మీ అన్యాయ సముపార్జితమైన గురుదక్షిణ ఏకలవ్యుని కుడిచేది బొటన వీరని అడగండి, నేనెవరో చెబుతుంది. సరే, మీ అందరి అభిప్రాయాలు తెలిసాయి. నా శక్తి వంచన లేకుండా సంధి ప్రయత్నం నేను చేస్తాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని, అలాగే మాస్టర్ ఎన్టీఆర్ గారిని, మాస్టర్ సౌమిత్ర గారిని అండ్ కళ్యాణ్ రామ్ గారిని వచ్చి దీపారాధన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయ హో నిజంగా నందమూరి కుటుంబంలో మేము పుట్టడం ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో. మేమందరం చిన్నప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అయ్యామండి. దానికి ఫస్ట్ వి థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్, అంటే మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్స్కి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అండ్ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్న మా నందమూరి అభిమానులకు, మన తెలుగు ప్రేక్షకులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. మా ఫ్యామిలీలో నాన్నగారి దగ్గర నుంచి అందరూ బాధనటులుగానే ఇంట్రడ్యూస్ అయ్యాం. సో అలానే ఈరోజు మా
మా అబ్బాయి రామ్, సౌమిత్ర ఇద్దరు మీ ముందుకు వస్తున్నారు. సో మీరందరూ ఈ సినిమాని చూసి వీళ్ళని ఆశీర్వదించాలి, ఆదరించాలి. మన నందమూరి కుటుంబాన్ని ఎలా ఆదరించారు, మమ్మల్ని అందరిని ఎలా ఆదరించారు, వీళ్ళని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా ధైర్యంతో కూడుకున్న విషయం అండి. ఈరోజు సినిమాలన్నింటిలోనూ డాన్సులు, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఇంత గొప్ప సినిమా తీసే ధైర్యం చేశారు. సో వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటూ మనందరం తప్పకుండా ఈ సినిమా చేసి ఇలాంటి ఎన్నో సినిమాలు రావాలి. ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. సో ద ఫ్యూచర్ వుడ్ బి వెరీ గుడ్. కాబట్టి ఐ వుడ్ థ్యాంక్ యూ ఆల్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ గారు ఫర్ మేకింగ్ సచ్ అ గ్రేట్ అటెంప్ట్. అండ్ ఐ వుడ్ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ దానవీర సూరకర్ణ a very all the best. Thank you. అందరికీ నా నమస్కారాలు. ఒక విధంగా మాట్లాడాలి అని అంటే ఈరోజు ఎంతో గర్వంగా ఉంది మాకే. బాలనటులుగానే ఇంట్రడ్యూస్ అయ్యాం నేను, కళ్యాణ్ అన్న కూడా. రామాయణంతో నేను, బాలగోపాలుడితో అయినా, నాన్నగారు కానీ బాబాయ్ కానీ అందరం కూడా బాలనటులతోనే ఇంట్రడ్యూస్ అయ్యాం. 3 తరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా 4వ తరం కూడా బాలనటులుగానే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ అరుదైన అవకాశాన్ని అందజేసినటువంటి నిర్మాతలు సూర్యనారాయణ గారిని, వెంకటేశ్వరరావు గారిని, అలాగే బాలరాజ్ గారిని వారి ప్రయత్నాన్ని హర్షిస్తూ వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలతో సినిమాలు చేయడం మామూలు మాట కాదండి. నేను రామాయణం చేసినప్పుడు గుర్తుండేది పాపం మా ఎంఎస్ రెడ్డి గారు, గుణశేఖర్ గారు పరిగెడతా ఉండేవాళ్ళు. పిల్లల్ని పట్టుకొని ఒక దారికి తీసుకొచ్చి షాట్ ముందు కూర్చోబెట్టి సినిమా చేయాలంటే చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని సాధించారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ ఆశీస్సులు తాతగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులు ఈ సినిమా మీద ఉంది. ఆ పిల్లలిద్దరి మీద ఉంది. మా మాస్టర్ ఎన్టీఆర్, ముద్దుగా రామన్ పిలుచుకుంటాం. మా సౌమిత్ర, అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి అందరూ బాలనటులందరికీ కూడా వారి ఆశీస్సులు ఉండాలని, స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నెక్స్ట్ జనరేషన్ నటులు, నటీనటులందరూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా అన్నయ్య ఉంటే బాగుండేది, కానీ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ ఎప్పుడూ మా చుట్టూ తిరుగుతూనే ఉంటుందని, మా కుటుంబంతో ఉంటుందని, ఆ పిల్లల మీద ఎప్పుడూ ఆయన ఆశీస్సులు ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఇంకోసారి ప్రొడ్యూసర్ మిత్రుల్ని నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముత్తాత గారికి, నాన్నగారికి, చంద్రబాబు తాత గారికి, హరితాతకి, బాలతాతకి, రామకృష్ణ తాత గారికి, అందరి తాతలకి నా నమస్కారాలు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి, మీరందరూ నన్ను దీవించి ఈ సినిమాని సక్సెస్ చేయండి. అంతే. పచ్చానిదిగో వెచ్చని వలపుల వాంఛలు విరిసేలా, అచ్చపు సొగసుల నెచ్చలులందరి ముచ్చట తీరేలా, కృష్ణ కృష్ణ లహరి, హృదయ కృష్ణ లహరి, మధుర మధుర మురళి, రావి మోహ సురళి. చిన్న సిక్కి పెంచమ్లా మీ
వచ్చానిదిగో వెచ్చని వలపుల వాంఛలు విరిసేలా అచ్చపు సొగసుల నెచ్చలులందరి ముచ్చట తీరేలా